ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీ బీసీ కాలనీ నందు ప్రచారాల్లో రెండో భాగంగా మునగాల రంగారావు ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి మాట్లాడుతూ సాటి మహిళల్ని మహిళగా ఓటేసి గెలిపించుకుందామని సైకిల్ గుర్తుపై మన ఓటు అత్యధిక మెజార్టీ మన లక్ష్యమని నీలిమారెడ్డి మాట్లాడారు. ప్రశాంతిరెడ్డి అధికారం చేపట్టగానే తక్షణమే నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సంక్షేమ పథకాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేడూరు రామచంద్రయ్య మరియు బీజేపీ నేతలు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, కైలాసం లావణ్య, కైలాసం దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. కాకుంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చాలా మందికి ఇల్లు రాలేదు. ఒక్కొక్క ఇంట్లో 4-5 ఫ్యామిలీస్ ఉంటున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా కోపంగా కూడా ఉన్నారు. 4-5 ఉండేటప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది కదా, దానివల్ల మాకు మళ్ళీ ఇల్లు రావట్లేదని చెప్పి ఇల్లు తీసేశారంట. వచ్చిన వాళ్ళకి ఆ కంప్లైంట్ చెప్పి మీకు కరెంటు. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట మండలం కొత్తూరుకి రావడం జరిగింది. ఇక్కడ పొద్దున్న నుంచి గిరిజన్ కాలనీ తిరిగాము, సాయంకాలం నుంచి బీసీ కాలనీలో తిరుగుతున్నామండి. ప్రతి ఇంటికి వెళ్ళి బాబుగారి సూపర్ 6 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది. ఇక్కడ మాతోటే తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ అండ్ జనసేన నాయకులందరూ ప్రతి ఒక్కరూ మాతో వస్తున్నారండి ఇంటింటికి చెప్పి. ఇవి వాళ్ళు చెప్పిన కారణాలు. ప్లస్ చాలామందికి ఏంటంటే ఎస్పెషలీ టీడీపీ సపోర్టర్స్కి ఇల్లు రాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక 4-5 స్ట్రీట్స్ కంటిన్యూస్గా టీడీపీ కాలనీస్ కాబట్టి వీళ్ళందరూ సపోర్టర్స్ కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. మాకు దీంట్లో సపోర్టర్స్గా ఉన్నందువల్ల అయినా కానీ మేము అవతల పార్టీకి వెయ్యము, మేము దీనికే సపోర్ట్ చేస్తామంటున్నారు. ప్రతి ఒక్కరికి మనము చెప్పాము. మన గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రిలీజ్ చేస్తున్నారు, ఇంటింటికి ఒక కుళాయి కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ